హాయ్ అండి. కల్కి ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జనరల్గా మనం ఏ మూవీ చూసినా కూడా ఇదేంట్రా హాలీవుడ్ రేంజ్లో తీశారు అని అనేది మనకు చాలా అలవాటు అయిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇది హాలీవుడ్ రేంజ్లా ఉంది అనడం కూడా చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ ఈవెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ స్టోరీలో కానీ ఆ వరల్డ్ బిల్డింగ్లో కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్. ఎందుకంటే ఆ మూవీలో ఉన్న స్కోప్ అలాంటిది. ఆ మూవీలో ఏ రేంజ్ గ్రాఫిక్స్ ఉంటుందంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ క్రాఫ్ట్మెన్షిప్ మన మార్వెల్ దగ్గర ఉంటారు. అలాంటిది ఆ మూవీ కంపేర్ చేసి చూస్తే ఏ మాత్రం తగ్గలేదంటే ఒక తెలుగు సినిమా అండి. ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రభాస్ ఒక భారీ బడ్జెట్ మూవీ నాగశ్విన్తో తీస్తున్నాడు అనుకున్నప్పుడు చాలా మంది కొంచెం తేడా కొట్టింది. నాగశ్విన్ అంటే మహానటి డైరెక్టరు, మహానటి బాగానే ఉంది కానీ ఇంత స్కేల్ ఇది హ్యాండిల్ చేయగలుగుతారా అని కొంతమంది డౌట్ వచ్చింది. కానీ మీరు కనుక తను తీసిన ఒక వెబ్ సిరీస్ ఉంది, శృతి హాసన్ తీసిన వెబ్ సిరీస్ పిట్ట కథలోని, దాంతో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చూస్తే ఈ మాట అనరు. ఇది నాగశ్విన్ టెక్నికల్ వర్క్ ఒక చిన్న టీజర్ మాత్రమే. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. జనరల్ గా మనం మంచి సినిమా థియేటర్లో చూసినప్పుడు గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. కానీ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ వస్తేనే గూస్ బంప్స్ వస్తుంది. అసలు ఫైనల్ షాట్ ఒకటి ఉంటుంది, ప్రభాస్ కారులోంచి గాల్లో తీసే షాట్. వాయమ్మ ఏం తీసారు ఆ షాట్ స్వామి, అసలు మీరు నాకు అర్థం కావడంలే. సూపర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ గుర్తొస్తుంది నాకు కొన్ని షార్ట్స్ వస్తా అంటే. జనరల్ గా ఏ మూవీలో అయినా ఒక వరల్డ్ బిల్డింగ్ అంటే ఒక బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. లైక్ సలార్ కానీ కేజీఎఫ్ కానీ ఒక సెటప్ ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ ఈ సినిమాలో ఒక సెటప్ ఉన్నట్లే ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క డైమండ్, మీరు ఒక్కొక్క షార్ట్ పాస్ చేసి కానీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విజువల్ కనిపిస్తుంది. అసలు మైండ్ బ్లోయింగ్. కొంతమంది టీజర్లో ఇసుక చూసేసి అందరూ ఇది డ్యూన్ లా ఉంది, అలా ఉంది, స్టార్ వార్స్ లా ఉంది అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఎక్కడ అశ్వత్థామ, ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్ముడు మన అశ్వత్థామ చేసిన ఒక సాడిస్టిక్ పనికి కోపం వచ్చి శాపం ఇస్తాడు. నీకు ఇంకా చావు అనేది ఉండదు, నువ్వు గోడకేసి కొట్టుకుంటావా నేలకేసి కొట్టుకుంటావా ఏమన్నా చేసుకో, రక్తం కారుతుంది చీము కారుతుంది కానీ నీకంటూ చావు మాత్రం ఉండదని ఒక భారీ శాపం ఇస్తాడు అనమాట. అలాంటి మన హిందూ స్క్రిప్చర్స్లో ఉన్న అశ్వత్థామని తెచ్చి ఎప్పుడో ఫ్యూచరిస్టిక్ టైంలో అక్కడికి అశ్వత్థామని కల్కిని కలపడము, ఆ స్టోరీ బిల్డింగు ఒక ఇండియన్ సినిమా ఏ రేంజ్లో ఉండాలో పక్కాగా ఆ రేంజ్లో ఉంది. అసలు డైరెక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవడు తగ్గినట్టయితే నాకు ఎక్కడా కనపడడం లేదు. బాస్ లుక్స్ ఉంటుందిరా చారి, మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ ఒక సలార్ని ఒక బాహుబలిని మడతేసి మంచంలో పెట్టినట్టు ఉంటుంది. నేనేమంటానంటే అండ్ ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి లుక్స్ కూడా నేను అప్పట్లో అశ్వత్థామ అంటే ఎట్లా చూపిస్తారు ఏమనుకున్నా. ఒక్క ఫ్రేమ్ ఉంది ట్రైలర్లో, ఏం తీసారా అనిపించింది. సెటప్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది మహాభారతంలో ఎపిసోడ్లో ఇలా ఉండేదా అనేటట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఫ్యూచర్ గెటప్ కూడా ఎంత బాగుందంటే ఏదో వికృతంగా చూపించకుండా అవన్నీ ఒక క్లాత్తో చుట్టి చాలా బ్రహ్మాండంగా చూపించారు. ఇంకా కమల్ హాసన్ లుక్ అయితే చెప్పనవసరంలా, అది ఏలియన్నా అసలు ఏంటి అనేది సినిమాలో చూస్తే కానీ తెలియదు. ఇంకోటి అంటే కమల్ హాసన్ గారు వాయిస్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది తన ఓన్ డబ్బింగ్ అయితే ఇచ్చారని. ఇక దీపిక కానీ దిశా పటాని కానీ ఆ స్టంట్స్ కానీ ఆ లుక్స్ కానీ అదిరిపోయినాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏదో మంచి రోలే పడినట్టుంది, చాలా బాగా యాక్టింగ్ ఎరగదీయేశాడు. కానీ నాకు ఒకటే అనిపించిందండి, తెలుగు డైలాగ్స్ అక్కడక్కడ ప్రభాస్కి తప్పించి, ప్రభాస్ డైలాగ్స్ అయితే విరిగిపోయినాయి. ప్రభాస్ డైలాగ్స్ తప్పించి దీపికా పదుకు డైలాగ్స్ కానీ దిశా పటాని డైలాగ్స్ కానీ ఎక్కడో కొంచెం తెలుగు అనేది కొంత ఒరిజినాలిటీ కనిపించలేమో నాకు అనిపించింది. కానీ మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. సినిమాలో నాకు తెలిసి ప్రభాస్కి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారికి ఏదో భారీ బ్యాటిల్ జరిగినట్టు ఉంది. నాకు తెలిసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక స్టోరీ ప్రొడ్యూషన్ గురించి దాని గురించి ఇంకా తినబోతా టేస్ట్ గురించి వై అని నాకు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మూవీ ఓ రేంజ్లో ఉంది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా రేరు. ఒక పక్క హిస్టరీని తీసుకుంటూ ఒక పక్క ఫ్యూచర్ని కలుపుతూ ఒక స్టోరీని బిల్డ్ చేసి ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఫిట్. కాకపోతే ఇది రూరల్ అండ్ మాస్ ఏరియాస్లోకి ఎంత బాగా కనెక్ట్ అయింది అనేది నాకు నిజంగా అర్థం కావడం లేదు. కానీ మూవీ అయితే ఎవరు మిస్ కాకండి. ముఖ్యంగా ఐమాక్స్లో కనుక చూసే అవకాశం మీకుంటే దాంతో మాత్రం మిస్ అవ్వకండి. సినిమా ఓ రేంజ్లో ఎర్రగొట్టైపోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ 27th మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని జంప్. మీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ చూసాక? సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో కింద అయితే కామెంట్ చేయండి. మీరు కనుక నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. June 27th ఒక మంచి సాలిడ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.